ఒకే కేసు విషయంలో కీలక క్లూ దొరకడంతో హైదరాబాద్ ఈగల్ టీం దేశవ్యాప్తంగా 20 లొకేషన్లలో 50 ప్రాంతాల్లో 50 టీమ్స్గా విడిపోయి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇందులో ఢిల్లీ, నోయిడా, గ్వాలియర్, విశాఖపట్నంలో చెకింగ్స్ జరిగాయి. గురువారం రాత్రి హైదరాబాద్ ఈగల్ టీం విశాఖపట్నం చేరుకుంది. విశాఖ టాస్క్ ఫోర్స్, హైదరాబాద్ ఈగల్ టీం జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. విశాఖలో నైజీరియన్లు ఎక్కడెక్కడ ఉంటున్నారని సమాచారం తెలుసుకొని అక్కడ సోదాలు చేపట్టారు. ఢిల్లీ కేంద్రంగా ఒక గ్యాంగ్ నడిపిస్తున్న డ్రగ్స్ అండ్ సెక్స్ ర్యాకెట్ వ్యవహారంలో ఈ దాడులు కొనసాగాయి. విశాఖలో ఈ కేసుకు సంబంధించి 3 నైజీరియన్ అమ్మాయిలను అదుపులోకి తీసుకొని హైదరాబాద్ తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. అలాగే మరో 3 అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారట. అయితే వీరికి ఈ కేసులతో ఎటువంటి సంబంధాలు ఉన్నాయో ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. సుమారు 100 మంది ఆఫీసర్లు దేశవ్యాప్తంగా జరిపిన ఆపరేషన్లో పాల్గొన్నారు. ఆన్లైన్ యాప్లో ఎరవేయడం, అందుబాటులోకి వచ్చిన వారిని తమ వద్దకు రప్పించుకోవడం, తర్వాత వారికి డ్రగ్స్ అందివ్వడం, అలాగే నైజీరియన్ అమ్మాయిలను వారి వద్దకు పంపించడం జరుగుతున్నట్లు హైదరాబాద్ ఈగల్ టీం కనుగొనడం జరిగింది. హైదరాబాద్లో తమకు దొరికిన ఒక లింక్ ద్వారా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన అక్కడ ఈగల్ టీం దేశవ్యాప్తంగా ఈ గ్యాంగ్కు నెట్వర్క్ ఉందని గుర్తించారు. ఢిల్లీ కేంద్రంగా ఈ గ్యాంగ్ పనిచేస్తున్నట్లు నిర్ధారించారు. దేశవ్యాప్తంగా అన్ని చోట్ల వాళ్ళు తమ నెట్వర్క్ కొనసాగిస్తున్నారు. ఇది కొన్నాళ్ళ నుంచి కొనసాగుతోంది. కేవలం నైజీరియన్ అమ్మాయిలతోనే ఈ గ్యాంగ్ సెక్స్ ర్యాకెట్ నడుపుతోంది. అలాగే డ్రగ్స్ కూడా విచ్చలవిడిగా అమ్మకాలు చేస్తోంది. ఈ ర్యాకెట్ ద్వారా ఈ గ్యాంగ్ భారీగా ఆర్జిస్తుంది. తెలంగాణ ఈగల్ టీం రంగంలోకి దిగడంతో ఈ గ్యాంగ్ పునాదులు కదలడం ప్రారంభించాయి. పక్కా సమాచారంతో ఏకకాలంలో దేశవ్యాప్తంగా సుమారు 4 నగరాలలో 20 లొకేషన్లలో 100 మంది ఆఫీసర్లు 50 ప్రాంతాలలో ఆకస్మికంగా సోదాలు చేపట్టి పలువురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది.